వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. నేను మీ డాక్టర్ దీప్తి. జుట్టు ఎందుకు రాలుతుంది, జుట్టు ఎందుకు రాలుతుంది, నాకే ఎందుకు అవుతుంది అని అడుగుతూ ఉంటారు చాలామంది. మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ బేసిక్గా అయితే జుట్టు ఎందుకు రాలుతుంది అనే దానికి ఐడియా ఉంది. ఫుడ్, స్ట్రెస్, స్లీప్లెస్నెస్, డెఫిషియన్సీస్, ఇవన్నీ నిద్ర లేకపోవడము, నైట్ షిఫ్ట్ చేయడము, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, ఇలా బోలెడన్ని కారణాలు ఉంటాయి. దానికి బ్లడ్ టెస్ట్ చేసుకుని డెఫిషియన్సీస్ని కనుక్కొని సప్లిమెంట్స్ వాడుతూ అవసరమైనప్పుడు బట్టతల వ్యవహారం అయితే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనేది మనం తెలుసుకున్నాం, మనందరికీ తెలిసిందే. అయితే ఇంకొంచెం డీప్గా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది ఈ టాపిక్ని. మనం వాడుతున్న పర్ఫ్యూమ్స్, బట్టల సబ్బుల్లో ఉండే ఫ్రేగ్రెన్సెస్, అలాగే నీళ్ళల్లో ఉండే క్లోరిన్ కంటెంట్ ఎక్కువ అవ్వడము, ఆఖరికి ఇన్ఫర్టిలిటీకి కారకాలైన అన్నీ కూడా హెయిర్ లాస్కి కారకాలే. ఇంకా మాట్లాడుకుంటే ఆఖరి శానిటరీ ప్యాడ్స్ కూడా హెయిర్ ఫాల్కి కారకాలే. ట్రైక్లోజాన్స్, థాలేట్స్, క్లోరిన్, క్వాట్స్ అంటే క్వాటర్నరీ అమోనియం కాంపౌండ్స్ అంటారు. స్కిన్ ఇరిటేషన్ కలగజేయడం మాత్రమే కాకుండా హెయిర్ ఫాల్ని కలగజేస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కలగజేస్తాయి, ఆఖరికి రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా కలగజేస్తాయి. ఇంకా మామూలుగానే షాంపూల్లో, కార్ వాషెస్లో, అలాంటి వాటిల్లో కనిపించే ఫార్మాల్డిహైడ్, ఫ్రేగ్రెన్సెస్ ఎటూ ఉంటాయి. కొన్ని రకాల అమీన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ని కూడా కలగజేస్తూ హార్మోనల్ ఇష్యూస్ని పెంచుతూ తద్వారా చర్మానికి, జుట్టుకి చేటును కలుగజేస్తున్నాయి. చిన్న పాండ్, ఇంటి దగ్గర ఉన్న పాండ్లోనో లేదా మన ఇంట్లో ఉండే అక్వేరియంలోనో పోస్తే కూడా ఆ టాక్సిన్స్ రిలీజ్ అయ్యి అందులో నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ అందులో ఉన్న ఫిష్కి కూడా డేంజరస్గా మారుతాయి. ఆ ఫిష్ చనిపోవడానికి కారకాలు అవుతాయి. అటువంటివి అవి చిన్న ప్రాణాలు కనుక త్వరగా రియాక్షన్ చూపిస్తుంది. అదే మనకైతే ఈ శానిటైజర్స్ ఇంట్లో ఉండే పిల్లలకు, అంతెందుకు పెట్స్కి, ఆఖరికి అక్వేరియంలో ఉన్న ఫిష్కి కూడా మంచిది కాదు. టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి, టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేసి ప్రాణహాని కలుగజేస్తాయి. సరే, ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్లో ఉండే కెమికల్స్ ఏంటి, వాటి వల్ల మనకి ఏ రకంగా నష్టం కలుగుతుంది అనేది కూడా చూద్దాం. ప్రాబ్లమ్స్ మాట్లాడడమే కాదండి, క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ని కూడా ఇస్తుంది. సో ఫైనల్లీ వీడియో లాస్ట్లో నేను మీకు మరి వీటికి బదులుగా ఏం వాడాలనేది కూడా ఖచ్చితంగా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ శానిటరీ ప్యాడ్స్ ప్రిపరేషన్లో ఆ ప్యాడ్స్, అందులో ఉన్న కాటన్ రకరకాల ప్రొసీజర్స్కి, రకరకాల ప్రాసెసింగ్కి గురవుతుంది. ఆ ప్రాసెసింగ్లో జరిగే ఒక ప్రక్రియ బ్లీచింగ్. ఈ బ్లీచింగ్ జరిగినాక దాని తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ డయాక్సిన్స్ అని ఉంటాయి. ఇవి ఎంతో డేంజరస్. ఇవి స్కిన్ ఇరిటేషన్ని కలగజేస్తూ వెజినా త్రూ ఇన్ఫెక్షన్స్ని, కెమికల్స్ని మనలోకి పంపించే అవకాశాలు బోలెడున్నాయి. ఆ ప్రాసెసింగ్లో కొన్ని రకాల పెస్టిసైడ్స్ని కూడా వాడాల్సి వస్తుంది. మరి వాటిని బ్లీచ్ అవుట్ చేయాలి, శానిటైజ్ చేయాలి, స్టెరైల్ చేయాలి, కాటన్ని ప్రాసెస్ చేయాలి. కనుక అందులో ఇండైరెక్ట్గా పెస్టిసైడ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్యూరాన్స్, ఇవి కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్, జస్ట్ లైక్ ఈ డయాక్సిన్ లాంటివి బ్లీచింగ్ ప్రాసెస్లో బై ప్రోడక్ట్స్గా రిలీజ్ అయ్యేవే ఇవి కూడా. ఇక రెగ్యులర్ క్లోరిన్, థాలెట్స్, ఫ్రేగ్రెన్సెస్ కంపల్సరీగా ఉంటాయి. ఈ క్లోరిన్ ప్రోడక్ట్స్ అయితే అందులో నుంచి ఫ్యూమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి డైరెక్ట్గా ఓరల్గా మనం కన్జ్యూమ్ చేసే దానికంటే కూడా చాలా క్విక్గా వెజినా త్రూ బాడీలోకి వెళ్ళిపోతాయి ఈ కెమికల్స్. బిస్ఫినాల్ ఏ అనేవి కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా చెప్తూ ఉంటారు. ఇవి కూడా హార్మోనల్ ఇష్యూస్ని చాలా త్వరగా కాజ్ చేస్తూ ఉంటాయి. సో ఓరల్గా తీసుకునే వాటికంటే వెజినా త్రూ ఇవన్నీ కూడా చాలా త్వరగా మన బాడీలోకి ప్రవేశించి హార్మోనల్ ఇష్యూస్ని కాజ్ చేస్తున్నాయి. మరైతే ఎలాగా? శానిటరీ ప్యాడ్స్ చాలా అవసరం కదా. ఒకప్పటిలాగా మనం క్లాత్ని వాడలేం కదా. క్లాత్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దాన్ని ప్రాపర్గా మనం స్టెరిలైజ్ చేయడానికి మళ్ళీ శానిటైజర్స్ లాంటివి లేదా సోప్ లాంటివి వాడాల్సిందే కదా అని మనకు సందేహం రాకపోదు. ప్యాడ్ వినియోగించే విధానం కూడా స్కూల్ నుంచే పిల్లలకి చెప్తూ రావాలి. క్లాత్ ప్యాడ్స్ సరైనవి కాదు. ఎవరింట్లో వాళ్ళు క్లాత్ని ఎలా స్టోర్ చేశారు, ఎప్పటి క్లాత్, ఎంత పాత క్లాత్ మనకు తెలియదు కనుక అవి వాడకపోవడమే మంచిది. కొత్త బట్టని వాష్ చేసి వాడడం కొంతవరకు ఈజీయే. అలాగే మెన్స్ట్రువల్ కప్స్ కూడా హైజీనిక్కే. ఇప్పుడు ఇంకా కొత్తగా పీరియడ్ ప్యాంటీస్ అని వస్తున్నాయి. అవైతే చాలా బెస్ట్, యూజ్ అండ్ త్రోనే, అండ్ అవి కాటన్ మేడ్ ఉంటాయి. అందులో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సినవి, పర్టికులర్గా చూడాల్సినవి ఫ్రేగ్రెన్సెస్ లేనివి, సెంట్స్ లేనివి, అన్సెంటెడ్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, క్లోరిన్ ఫ్రీ, ఇలా రాసున్నవి చూసుకోవాలి. అన్సెంటెడ్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, క్లోరిన్ ఫ్రీ,
అన్బ్లీచ్డ్ ఈ టర్మ్స్ కోసం వెతకండి. ఇలాంటివి ఉంటేనే తీసుకోండి. అలాగే లేటెక్స్ ఫ్రీ ఇలాంటివి తీసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం సేఫ్గా ఉన్నట్టే. అలాగే కొన్ని న్యాచురల్ ఫైబర్స్తో చేసిన సస్టైనబుల్ ప్యాడ్స్, కాటన్ ప్యాడ్స్ దొరుకుతుంటాయి. యూ కెన్ యూజ్ దోస్. కొన్ని ఈకో ఫ్రెండ్లీ బ్యాంబూ మేడ్ ప్రోడక్ట్స్ కొన్ని వస్తున్నాయి ప్యాడ్స్లో, అవి కూడా మీరు రిలై అవ్వచ్చు. కెమికల్స్ వాడకుండా తక్కువ ప్రాసెసింగ్ చేసినవి ఉంటాయి ఇవి కనుక యూ కెన్ రిలై ఆన్ దోస్. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. బ్లీచింగ్ ప్రాసెస్లో విడుదలయ్యే కొన్ని టాక్సిన్స్ వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ శానిటరీ ప్యాడ్స్ ద్వారా వస్తూ ఉంటాయి, హార్మోనల్ ఇష్యూస్ అనేవి. సో వాటిని అరికట్టడానికి మనం వీలైనంత వరకు తక్కువ ప్రాసెసింగ్ చేయబడిన అన్బ్లీచ్డ్ అనే టర్మ్ కోసం చూడండి, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనే టర్మ్ చూడండి, క్లోరిన్ ఫ్రీ, లేటెక్స్ ఫ్రీ అనే టర్మ్స్ కోసం వెతకండి. ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. అలాగే ఈకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ ఫైబర్ ఇలాంటి టర్మినాలజీ ఉన్నవి ప్యాడ్స్ ప్రిఫర్ చేయండి. ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పర్టికులర్ 3 సర్టిఫికేషన్స్ ఈ ప్యాడ్స్ పైన ఉండాలి. ఏమిటి అవి అంటే గ్లోబల్ ఆర్గానిక్ టెక్స్టైల్ స్టాండర్డ్ GOTS అని సర్టిఫికేషన్ ఉందా చూడాలి. ECO ఈకో సర్టిఫికేషన్, అలాగే ఆయికో టెక్స్టైల్ లేదా ఆయికో టెక్స్ట్ OECO TEX ఈ సర్టిఫికేషన్స్లో ఏదైనా ఒకటి ఉన్నది మీరు ఇప్పుడు ఈ పైన చెప్పినవన్నీ కూడా పర్టికులర్గా మెన్షన్ చేయబడి ఉన్నవైతే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు ఆ ప్రోడక్ట్స్ని మనం తీసుకోవచ్చు. ఎంతైనా మనం శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. క్లాత్ ప్యాడ్స్ వాడేవాళ్ళు రోజులో కనీసం 4 ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిందే. చిన్నపాటి ర్యాష్, స్కిన్ ఇరిటేషనే కదా అని మనం అనుకుని లైట్గా తీసేసుకోకూడదు. ఈ వెజినల్ ఏరియా చుట్టూ జరిగే ప్రతి కెమికల్ యాక్షన్ లేదా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏవైనా సరే వెజైనా త్రూ ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత వరకు హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇంకా పాత పద్ధతులో లేదా అత్యాధునికమైన పద్ధతులు లేదా ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉన్న ప్యాడ్స్ అనేసి వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. సేఫ్టీని చూస్ చేసుకోండి. సో అదండి, ఈ టాపిక్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఎస్పెషలీ అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉన్న అబ్బాయిలైనా సరే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు అలాగే ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎంతైనా ఇందులో ఈ టాపిక్లో చాలా సత్యం ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ లేనప్పుడు ఇంత టెక్నికల్లీ మనం ఇవాల్వ్ కాకముందు అబార్షన్స్ లేదంటే PCODలు, థైరాయిడ్లు ఇవన్నీ ఉండేవి కాదు. ఈ టైంలోనే ఎందుకు పెరుగుతున్నాయి? ఈ టైంలోనే ఈ లైఫ్ స్టైల్ బెటర్ అవుతున్నా కొద్దీ, మనం బెటర్ అవుతుంది అనుకుంటున్నా కొద్దీ కొత్త కొత్త రోగాలు, క్యాన్సర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచించాల్సిన విషయమే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. థ్యాంక్ యూ. బాయ్.